వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవల బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యవస్థను మార్చాలంటూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మక రూపుదాల్చడం, ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన భారత్లో తలదాచుకోవడం, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూసఫ్ తాత్కాలిక పాలకుడిగా పక్కాలు అందుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి నివేదిక రూపొందించింది. ఇక బంగ్లాదేశ్లో నిరసనలు, హింసపై ప్రాథమిక విశ్లేషణ పేరిట ఓ నివేదికను రూపొందించింది. బంగ్లాదేశ్ ఘర్షణలలో దాదాపు 650 మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇక ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన ఘటనలోనే 250 మంది వరకు కూడా మరణించారని తెలిపింది. మృతులో భద్రతా సిబ్బంది, పాత్రికేయులు కూడా ఉన్నారని ఐక్యరాజ్య సమితి వివరించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవల బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యవస్థను మార్చాలంటూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మక రూపుదాల్చడం, ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్లో తలదాచుకోవడం, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూసఫ్ తాత్కాలిక పాలకుడిగా పక్కాలు అందుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఓ నివేదికను రూపొందించింది. ఇక బంగ్లాదేశ్లో నిరసనలు, హింసలపై ప్రాథమిక విశ్లేషణ పేరిట ఓ నివేదికను రూపొందించింది. బంగ్లాదేశ్ ఘర్షణలో 650 మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఆగస్టు 5, 6 తేదీలో జరిగిన ఘటనల్లోనే దాదాపు 250 మంది వరకు కూడా మరణించారని తెలిపింది. మృతులో భద్రతా సిబ్బంది, పాత్రికేయులు కూడా ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.